క్షమాపణ అను పదము లేకుంటే భూమిపైన ఏ ఒక్కరు జీవించలేరు. లోకములో ప్రజలు ఒకరికి ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారు. కొందరు పొరుగువారు సుఖంగా జీవిస్తే చూసి వారవలేకపోతారు. ఆస్తి కొరకు, డబ్బు కొరకు, లోకాసుల కొరకు నిత్యము మనుషులు ఏదో ఒక మూలన అనగా భూమి నలువైపులా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇతరుల పట్ల మానవుడు హృదయంలో ఈర్ష్య చెందుతూ ఉంటాడు. ద్వేషముతో, కలహముతో నిండి ఉంటాడు. మానవుడు మనసులో కోపం, క్రోధం, ద్వేషం, ప్రతీకారము అనేవి మానవుని లక్షణాలు. ఈ లక్షణాలతో బ్రతికినట్లయితే క్షమాపణ గుణం చూడలేడు, యేసు రక్తంతో కడగబడలేడు, పరలోక రాజ్యాన్ని చేరలేడు. నీలో ఉన్న కోపం, క్రోధం, ద్వేషము, ప్రతీకారములైనవి మానవ స్వభావం. వాటిని చంపాలి. పాపమును పూర్తిగా విడిచిపెట్టాలి. మానవ మనసును పాడు చేస్తున్న ప్రతి విధమైన చెడు తలంపులను, దుష్క్రియలను తొలగించుకోవాలి. వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభువైన యేసు నీపైన జాలి చూపి నిన్ను క్షమించి కరుణించి తన రక్తంతో నిన్ను కడిగి నీలో ఉన్న మాలిన్యమును తొలగించి నీకు అంటి ఉన్న సకల విధములైన పాపముల నుండి శుద్ధీకరిస్తాడు. నీకు దేహశుద్ధిని, హృదయశుద్ధిని దయచేస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను తన స్వరూపములోనికి మార్చుకుంటాడు, తన రాజ్యానికి నడిపిస్తాడు. నా ప్రియ సహోదరుడా, నీవు యేసు మాట విను, యేసుకు భయపడు, పరిశుద్ధంగా జీవించు. ఈ లోకము స్థిరమైనది కాదు. యేసునందు విశ్వాసముంచుము, పాపాన్ని విడిచిపెట్టుము, యేసు ఇచ్చే క్షమాపణను స్వీకరించుము, యేసు చూపిన త్రోవలో ముందుకు సాగుము. అప్పుడు నీవు యేసు ఇచ్చిన రక్షణలో ఆనందించెదవు, పరలోక రాజ్యము చేరెదవు.